హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ థాట్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మిస్టర్ రొమాంటిక్ డెవల్ పార్ట్ 15. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. వైష్ణవి లోపలికి వెళ్ళగానే అక్కడ లచ్చమ్మ వనజ ఇద్దరు కూడా వైష్ణవి కోసం వెయిట్ చేస్తున్నారు. ఏంటి కాల్ కనెక్ట్ అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఆఫీస్ నుంచి స్టార్ట్ అవ్వగానే కాల్ చేశాను, కనెక్ట్ అవ్వలేదు, ఎక్కడికి వెళ్ళావని అడిగింది వనజ. బయట చిన్న మీటింగ్ ఉంటే వెళ్ళాను. అవునా, సరేలే. అమ్మమ్మ నీకేదో సంబంధం చూసారంట. అవునా, నాకు ఫోన్ ఏమీ చేయలేదే, ఇందాకే వచ్చి వెళ్ళారు తల్లి. అవునా, నువ్వేమన్నావు? నేనేమనలేదు. నువ్వు వచ్చిన తర్వాత నిన్ను అడిగి చెప్తాను అన్నాను, దాంతో ఫోన్ చేయడం మర్చిపోద్దు, వేరే విషయం చెప్తే నేను వాళ్ళకి చెప్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అంటుంది లచ్చమ్మ. సరే కానీ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. వనజ, చందుని కూడా పిలువు, అందరికీ ఒకేసారి చెప్తాను అంటుంది వైష్ణవి. వైష్ణవి అలా అనేసరికి లచ్చమ్మకి భయం వేసింది, మళ్ళీ ఏం జరిగిందో అని. వెంటనే ఏం జరిగింది తల్లి అని కంగారుగా అడగగానే, కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మమ్మ అంటుంది. ఏంటి వైషు విషయం, తొందరగా చెప్పు, ఎందుకు అంతలా టెన్షన్ పెడుతున్నావు? మళ్ళీ ఆ క్రాంతిగాడు ఏమైనా అన్నాడా అని అడుగుతాడు చందు. లేదు చందు అంటుంది. మరేంటి చెప్పు. అది వివేక్ సార్ ఉన్నారు కదా. ఉన్నారు, అయితే ఏమైంది? అబ్బా, చెప్పేవరకు కొంచెం వెయిట్ చేస్తావా? సరే చెప్పు అనగాని, అమ్మమ్మ, ఆ రోజు నాకు జ్వరం వస్తే వచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు కదా. అవునవును, ఆ సార్కి నేనంటే చాలా ఇష్టం అమ్మమ్మ, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు అని వైష్ణవి చెప్పగానే చందు షాక్. లచ్చమ్మ కూడా ఏం అర్థం కాక సైలెంట్గా చూస్తూ ఉంది. ఏంటి ఎవరేం మాట్లాడరు అని వైషు అడగగానే చందు తేరుకొని, వివేక్ సార్కి నువ్వంటే ఇష్టమేంటి అనగానే, కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగింది మొత్తం చెప్పింది. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిన విషయం కూడా. ఈసారి వనజ కూడా షాక్ అయింది, ఎందుకంటే తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినందుకు. వావ్ వైషు, ఇప్పటికైనా ఒప్పుకున్నావు, అది చాలు అని వనజ అనగానే చందు వనజని చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు అంటుంది. నీకు ఈ విషయం ముందే తెలుసా అని అడుగుతాడు చందు. అవును అంటుంది. మరి నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు చందు. వైష్ణవియే చెప్పొద్దు అని చెప్పింది అంటుంది వనజ. అవునా అని, ఏ వైష్ణవి ఎందుకు చెప్పొద్దని చెప్పావు అని అడుగుతాడు చందు. అది అప్పుడున్న సిచ్యువేషన్లో నేను వివేక్ సార్కి నో చెప్పాను, నేను చదువుకోవాలి, జాబ్ చేయాలి అని. వివేక్ సార్ ప్రపోజల్కి ఒప్పుకోలేదు. అప్పుడు విషయం నీకు చెప్తే ఇంకా వనజ నువ్వు నన్ను ఒక్కసారికి మంచివారు కదా, ఓకే చెప్పేసాయి అని అంటారేమో, నాతో పట్టుపట్టి కావాలని ఓకే చేయిస్తారేమో అని నేను చెప్పలేదు అని అంటుంది వైష్ణవి. చందు, అవునా, మరి ఇప్పుడెలా ఓకే చెప్పావు అని అడుగుతాడు. నేను అనుకున్నాను చందు, జాబ్ చేయాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అప్పుడు అమ్మమ్మని కూడా చూసుకునే వాళ్ళు వస్తే అప్పుడు నాకు అప్పుడు ఓకే చెప్పాలి అనుకున్నాను. అలాగే ఇప్పటి వరకు కూడా సార్ వెయిట్ చేస్తూనే ఉన్నారు నా కోసం. సో అందుకని ఇంకోసారికి కూడా నేనంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి కూడా ఈ విషయం చెప్పాడు. వాళ్ళ అమ్మకి కూడా చాలా ఇష్టం, అమ్మమ్మని కూడా కంటికి రెప్పలా చూసుకుంటాము అన్నారు. అంతకు మించి నాకు ఇంకేం కావాలి చెప్పు. అంతలా ప్రేమించే భర్త దొరికినందుకు నేను కూడా సంతోషిస్తాను కదా. సో ఇంకా మిస్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి నేను కూడా ఓకే అన్నాను అంటుంది వైష్ణవి. అవునా, మంచి పని చేశావు, ఈ ఒక్కటే మంచి పని చేశావు అని అంటాడు చందు. అని ఒక స్మైల్ ఇస్తుంది వైష్ణవి. లచ్చమ్మ వచ్చి, నేను ఒకసారి మాట్లాడతానమ్మా వాళ్ళ అమ్మగారితోని అని అంటుంది. సరే అమ్మమ్మ, నేను వివేక్ సార్తో మాట్లాడి చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు ఓకే అంటే నువ్వు వెళ్ళి మాట్లాడొచ్చు అంటుంది వైష్ణవి. సరే తల్లి, ఒకసారి చెప్పు అనగానే ఓకే అని అంటుంది వైష్ణవి. ఇంకా అంకుల్కి ఏ సంబంధాలు చూడొద్దని చెప్పు అని వైష్ణవి అనగానే, సరే తల్లి అంటుంది లచ్చమ్మ. సరే సరే, చాలా మంచి వార్త చెప్పావు, చాలా సంతోషంగా ఉంది తల్లి అంటుంది లచ్చమ్మ. ఇంక తర్వాత అందరూ కలిసి తినేసి పడుకుండిపోయారు. ఆ రోజు అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే వైష్ణవి ఆఫీస్కి బయలుదేరింది. వనజ, చందు కూడా బయలుదేరారు. ఇప్పుడు వనజ, చందు ఇద్దరూ కలిసి వైష్ణవిని ఆట పట్టేస్తున్నారు. ది గ్రేట్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ CEO అయిన వివేక్ గారి భార్య వైష్ణవి వర్మ అని చెప్పి, నువ్వు ఇంకా జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి వైష్ణవి? చక్కగా హ్యాపీగా మీ ఇంట్లో అత్తయ్యని అమ్మమ్మతో కాలక్షేపం చేస్తూ ఇంట్లో మీ ఆయనకి వండి పెట్టుకుంటూ ఉండొచ్చు కదా అని చందు అనగానే, లేదు చందు,
అలా అయితే సార్ చెప్పగానే నేనెప్పుడో ఓకే చెప్పేదాన్ని, కానీ నేనలా కాదు. నాకంటూ ఒక పేరుండాలి, నేను జాబ్ చేయాలి అనుకున్నాను. సో, అది అలాగే కంటిన్యూ చేస్తాను. భార్య అయినా సరే నేను అలాగే వర్క్ చేస్తాను అంటుంది వైష్ణవి. అది చూద్దాం. ఎలాగో పెళ్ళైన తర్వాత వివేక్ సార్ నిన్ను వర్క్ ఏమీ చేయించరులే అంటుంది వనజ. అన్నిటికీ ఒప్పుకున్న తర్వాతే ఓకే చెప్పాను నేను అంటుంది వైష్ణవి. ఆ! ముందే ప్లాన్ చేసుకున్నావన్నమాట అని వనజ అనగానే, ప్లాన్ ఏం లేదు, నార్మల్‌గానే చెప్పాను అంటుంది. ఓకే. ఓకే. నీ లక్ అలా ఉంది మరి అని ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆఫీస్ దగ్గరికి రీచ్ అయిపోయారు. సరే మేమింక వెళ్తాము, నువ్వు వెళ్ళు అనగానే వైష్ణవి వివేక్ క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది. మే ఐ కమ్ ఇన్ సార్ అని వైష్ణవి అడగగానే యస్ అని అంటాడు. వివేక్ గుడ్ మార్నింగ్ సార్ అంటుంది లోపలికి వెళ్ళగానే. అదేంటి మళ్ళీ కొత్తగా సార్ అని పిలుస్తున్నావు? ఎంచక్కా వివేక్ అని పిలవచ్చు కదా అంటాడు వివేక్. నేను ఇక్కడ జాబ్ చేసినన్ని రోజులు మిమ్మల్ని, మీరు నా బాస్ కాబట్టి మిమ్మల్ని సార్ అనే పిలుస్తాను, బట్ బయట మాత్రం వివేక్ అని పిలుస్తాను అంటుంది. ఈరోజు 11కి ఒక మీటింగ్ ఉంది సార్ అని చెప్తుంది వైష్ణవి. అబ్బా వైష్ణవి, నువ్వు సార్ అది ఇది అని పిలుస్తుంటే నాకేదోలా ఉంది. తప్పదు సార్, ఆఫీస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాగే పిలుస్తాను అంటుంది వైష్ణవి. నువ్వు స్కెడ్యూల్స్ మీటింగ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేయడం అవసరమా చెప్పు, అండ్ చక్కగా హ్యాపీగా కూర్చొని నా పక్కనే కూర్చో, నాతో టైం స్పెండ్ చెయ్యి అని అంటాడు వివేక్. సార్ ఇది ఆఫీస్, నేను మీ పర్సనల్ అసిస్టెంట్ని, నా వర్క్ ఏదో నేను చేస్తాను అంటుంది వైష్ణవి. ఏంటో ఇలా తయారవుతుంది, ఏం చెప్పినా ఇక వినదు అనుకొని, సరే ఆఫీస్లో మాత్రమే నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్ కదా, బయట మాత్రం కాదు కదా, ఆఫీస్లో మాత్రమే నువ్వు నా వర్క్ షెడ్యూల్స్ మీటింగ్స్ అవి చూస్తావు, బయట కాదు కదా అని అనగానే హా అంటుంది వైష్ణవి. సరే పద అంటాడు. ఎక్కడికి అని అడుగుతుంది వైష్ణవి. హలో, నేను నీ బాస్ని, నేను చెప్పిన వర్క్ నువ్వు చేస్తాను అని అన్నావు కదా, సో ఇప్పుడు నేను రమ్మంటున్నాను, నేను రమ్మంటే నువ్వు రావాలి కదా. కానీ అని ఓకే సార్ అంటుంది వైష్ణవి. కానీ ఈ టైంలో మీటింగ్ ఏం లేదు కదా సార్ అని వైష్ణవి అనగానే, మీటింగ్ ఉన్నా లేకపోయినా నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతో పాటు రావాలి అంటాడు వివేక్. ఓకే సార్ అంటుంది వైష్ణవి. దాంతో వివేక్ వైష్ణవిని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. కారులో కూర్చొని ఇప్పుడు ఎక్కడికి సార్ అని అడుగుతుంది వైష్ణవి. హలో, నేను ఇప్పుడు ఆఫీస్లో లేను, బయట ఉన్నాను, సో నన్ను సార్ అని కాకుండా వివేక్ అని పిలువు అని అనగానే హా అని చూస్తుంది వైష్ణవి. సరే ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అడుగుతుంది వైష్ణవి. కొంచెం అలా సీరియస్గా ఉండకపోతే నార్మల్గా ఉండొచ్చు కదా వైష్ణవి, ప్రేమగా వివేక్ అని పిలవచ్చు కదా. ఎక్కడికి వెళ్తున్నావు వివేక్ అని సీరియస్ టోన్లో మాట్లాడతావేంటి, ఇప్పుడు ఆఫీస్లో లేవు కదా, ఎవరు కూడా మనల్ని చూడట్లేదు, సో ఇప్పుడు నేను బాస్ కాదు, నువ్వు నా పిఏవి కాదు, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి, నా లవర్వి, నా కాబోయే వైఫ్వి అంటాడు వివేక్. ఆ మాటకి వైష్ణవి ఒక్కసారిగా వివేక్ని చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు, నేను చెప్పేది నిజమే కదా అంటాడు వివేక్. నిజమే అంటుంది వైష్ణవి. సరే మీ అమ్మతో మన విషయం గురించి మాట్లాడతా అన్నావు కదా, మాట్లాడావా అని అడగగానే మాట్లాడాను అంటుంది. ఏమన్నారు అని అడుగుతాడు వివేక్. ఏమనలేదు, ఓకే చెప్పారు, కాకపోతే ఒకసారి మా అమ్మమ్మ ఆంటీతో మాట్లాడాలి అన్నారు, నేను వెంటనే ఓకే అంటే బాగోదు, మీతో మాట్లాడిన తర్వాత చెప్తాను అని చెప్పేసి అన్నాను అమ్మమ్మతో, తను కూడా ఓకే అనింది అని వైష్ణవి చెప్పగానే, అవునా దాన్నేముంది, ఇప్పుడే వెళ్దామా అని అడుగుతాడు వివేక్. ఎక్కడికి అని అంటుంది వైష్ణవి. ఇంకా ఎక్కడికి, మీ అమ్మని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోదాం అని అనగానే, ఇప్పుడంత తొందర ఏం లేదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి అని అడుగుతుంది వైష్ణవి. తొందర ఏం లేదంటావేంటి వైష్ణవి, వాళ్ళు మాట్లాడుకుంటేనే కదా మన గురించి వాళ్ళు ఆలోచిస్తారు అని అంటాడు వివేక్. మన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని అంటుంది వైష్ణవి. అంత మాట అనేసావేంటి వైష్ణవి, మన పెళ్ళి గురించి మాట్లాడతారు కదా అని వివేక్ అనగానే అని ఒక స్మైల్ ఇస్తుంది వైష్ణవి. ఏంటి వైష్ణవి ఎలా ఉన్నావు, నీకు ఇష్టం లేదా చెప్పు అని అడుగుతాడు వివేక్. మళ్ళీ అలా అని నేను అన్నానా అని వైష్ణవి అనగానే, మరి ఎందుకంత సీరియస్గా ఉన్నావు, సీరియస్గా మాట్లాడుతున్నావు, దేనికి తిన్నగా సమాధానం చెప్పట్లేదు, అసలేమైంది అని వివేక్ అడగగానే, మీరు మాత్రం ఎన్ని రోజులు ఇలాగేగా ఉన్నారు నాతో అంటుంది. ఎప్పుడు చూసినా నా మీద అరవడం, నన్ను కోప్పడ్డం ఇదేగా మీరు చేశారు, ఇన్ని రోజులు ఎప్పుడైనా వైష్ణవి అని మీరు ప్రేమగా అయినా పిలిచారా, అట్లీస్ట్ నార్మల్గా అయినా ఒక మనిషిలా అయినా చూసారా నన్ను అంటుంది వైష్ణవి. అబ్బా వైషు ప్లీజ్ రా, అదంతా నువ్వు మర్చిపో, అప్పుడేదో నేను కోపంలో ఉండి అలా చేశాను, ఐఎమ్ సారీ వైషు,
ప్లీజ్ ఆ విషయం గురించి, అప్పుడు జరిగిన సిచ్యువేషన్ గురించి అన్నీ మర్చిపో. ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం వైషు, ప్లీజ్. నీ కోసం నేను ఎన్ని రోజులు వెయిట్ చేశానో నీకు తెలుసు కదా. మళ్ళీ ఇంకా ఎందుకు వైషు ఇలా చేస్తున్నావు అనగాని, నేనేం చేయట్లేదు, మీరు నాతో ఎలా ఉన్నారో నేను కూడా అలాగే ఉందామనుకుంటున్నా అంటుంది వైష్ణవి. అబ్బా వైషు ప్లీజ్, అదంతా వదిలే. ఐఎమ్ రియలీ సారీ. నీ కాళ్ళు పట్టుకొనా చెప్పు, అలా అయితే క్షమిస్తావా నన్ను అని అడుగుతాడు వివేక్. వైష్ణవి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. సరే అని చెప్పి వివేక్ కాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి, అయ్యో వివేక్ గారు ఏం చేస్తున్నారు మీరు అంటుంది. మరి నువ్వే కదా ఏం మాట్లాడట్లేదు అనగానే, అదంతా ఏమొద్దు కానీ నార్మల్గానే ఉంటాను అంటుంది వైష్ణవి. నువ్వు మంచి వైషు, లవ్ యూ అంటాడు వివేక్. అలా చెప్పగానే వైష్ణవి ఒక స్మైల్ ఇచ్చి నార్మల్గా ఉంటుంది. లవ్ యూ చెప్తే కనీసం మళ్ళీ లవ్ యూ టూ అని చెప్పాలని కూడా తెలీదా నీకు అని అంటాడు వివేక్. నేను ఇప్పుడే చెప్పను అంటుంది వైష్ణవి. మరి ఇంకెప్పుడు చెప్తావు అని అడుగుతాడు. నాకు చెప్పాలనిపించినప్పుడే చెప్తాను అంటుంది. సరే నీ ఇష్టం, నేనేమి నిన్ను ఫోర్స్ చెయ్యను. నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. నీకు ఎప్పుడైతే చెప్పాలని నా మీద ఎప్పుడైతే ఇష్టం కలుగుతుందో, ఎప్పుడు చెప్పాలని అనిపిస్తుందో అప్పుడే చెప్పు, నో ప్రాబ్లం అంటాడు వివేక్. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే రంజిత్ నుంచి ఫోన్ వస్తుంది. వివేక్ కాల్ లిఫ్ట్ చేసి, రంజిత్ చెప్పు అంటాడు. ఎక్కడున్నావు, నీతో కొంచెం మాట్లాడాలి అని అడుగుతాడు రంజిత్. నేను ఆఫీస్లోనే ఉన్నాను, ఏంటి విషయం అని అడుగుతాడు వివేక్. ఏం లేదు, నీతో కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి డిస్కస్ చేయాలి అంటాడు రంజిత్. ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా అని రంజిత్ అడగగానే, ఒక 30 మినిట్స్లో వస్తాను అని చెప్తాడు వివేక్ అని కాల్ కట్ చేస్తాడు రంజిత్. ఓకే అని. దాంతో వివేక్, వైష్ణవి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, నాకు చిన్న వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అని వివేక్ అనగానే, అదేంటి నేను లేకుండా మీరు ఏ వర్క్ అని అడుగుతుంది. ఆఫీస్ వర్క్ కాదమ్మా, బయట వేరే వర్క్ ఉంది, నేను అది చూసుకొని వచ్చేస్తాను. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, నువ్వు అమ్మమ్మతో ఓకే అన్నారు అని చెప్పు. ఈరోజు వెళ్తాను అంటే ఇంటి దగ్గర కారు ఉంది, డ్రైవర్కి చెప్తే వచ్చి పికప్ చేసుకుంటారు, మీరు వెళ్ళి మాట్లాడండి అమ్మతో అని చెప్పగానే ఓకే అంటుంది వైష్ణవి. దాంతో వైష్ణవి ఉన్నప్పుడే డ్రైవర్కి కాల్ చేస్తే 10 మినిట్స్లో కార్ తీసుకొని వచ్చి వైష్ణవిని తీసుకొని వెళ్ళిపోతాడు ఆ కార్లో. అక్కడ నుంచి వివేక్ పోలీస్ స్టేషన్కి స్టార్ట్ అయ్యాడు. రంజిత్ దగ్గరికి ఒక 10 మినిట్స్లో లొకేషన్కి రీచ్ అయ్యాడు. వివేక్ లోపలికి వెళ్ళగానే రంజిత్ అక్కడ చాలా సీరియస్గా ఉన్నాడు. హాయ్ రంజిత్, ఏంట్రా అంత ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని కాల్ చేసావు అనగానే, నీకెలా చెప్పాలి అంటాడు రంజిత్. దాంతో వివేక్ కంగారుగా ఏమైంది అని అడుగుతాడు. యాక్చువల్లీ వైష్ణవి వాళ్ళ సిస్టర్ గురించి తెలిసింది అంటాడు రంజిత్. రంజిత్ అలా చెప్పగానే వివేక్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. చేతి పిడికిలి బిగుసుకుంది. ఎక్కడుంది అని అడుగుతాడు సీరియస్గా. ఎక్కడుంది అంటే అని నాంచుతూ ఉంటాడు రంజిత్. దాంతో వివేక్, ఏంటి రంజిత్ ఎక్కడుంది అంటే అలా నాంచుతున్నావు అని అడుగుతాడు వివేక్. తను చనిపోయిందిరా అంటాడు రంజిత్. చనిపోయిందా, ఎలా అని అడిగాడు. నిన్న మాకు ఒక కాల్ వచ్చిందిరా, ఇలా హోటల్ రూమ్లో ఒక అమ్మాయి ఇలా చేసుకొని చనిపోయింది అని చెప్పి. మేము హోటల్ రూమ్కి రీచ్ అయ్యాము. అక్కడికి వెళ్ళి చూస్తే నాకెందుకో తినే అమ్మాయి అని డౌట్ వచ్చి నువ్వు నాకు పెట్టిన ఫోటో ఒకసారి చూస్తే కన్ఫర్మ్ అయిపోయింది తనే అని చెప్పి. సో అసలు ఏం జరిగింది అని అక్కడ కనుక్కున్నాను. అయితే తను ఒక లీడర్ కొడుకుతో లవ్లో ఉంది. సో తనతో ట్రావెల్ చేస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి రిలేషన్షిప్లో ఉన్నారట. ఇద్దరికీ ఏవో గొడవలు జరిగాయంట. ఆ గొడవల తర్వాత ఏమైందో ఏమో తినలా చేసుకున్న తర్వాత వాడు మాత్రం పారిపోయాడు. సో ఆ తర్వాత వారిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేయిస్తున్నాము. ఈ విషయం నీకు ఒకసారి చెబుదామని కాల్ చేశానురా అని రంజిత్ అనగానే, ఇలా ఎంతమందిని చీట్ చేసి ఎన్ని రోజులని బ్రతికుంటాంరా. నా ఫ్రెండ్ ఎలా అయితే చేసుకొని చనిపోయాడో, నా ఫ్రెండ్ని మోసం చేసిన ఈ అమ్మాయికి కూడా అదే గతి పట్టింది. అదే నాకు చాలరా, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటాడు వివేక్. మరి ఈ విషయం వైష్ణవి వాళ్ళకి? నోరా, నేను చెప్పను. వాళ్ళ గురించి ఆలోచించని ఈ అమ్మాయి గురించి ఇప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళు బాధపడేలా మాత్రం నేను అస్సలు చెయ్యనురా. వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. సో ఆ అమ్మాయి బాడీని కూడా అనాథ అని చెప్పేసి ఏదో ఒకటి చేసేరా నువ్వే అని వివేక్ చెప్పగానే ఓకేరా అంటాడు రంజిత్. సో ఇంకా అక్కడ నుండి వివేక్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఒకసారి విష్ణు గుర్తుకు రావడంతో ఆలోచిస్తూ ఉండిపోయాడు. సారీరా విష్ణు, నిన్ను చీట్ చేసి నువ్వు ఇలా అవ్వడానికి కారణమైన అమ్మాయిని నేనేం చెయ్యలేకపోయాను. కానీ ఆ అమ్మాయి కూడా నువ్వు ఎలా అయితే బాధపడి ఎలా అయితే బాధలు
బాధలో అలా చేసుకున్నావో ఇప్పుడు తనకి కూడా అదే గతి పట్టి నీకులాగే తను కూడా చనిపోయింది. తనకి ఆ బాధ తెలిసి ఉంటేనే కదా అలా చేసింది. నేను అనుకున్నది ఒక్కటే, నువ్వెంత బాధ అనుభవించావో అమ్మాయికి కూడా అర్థం కావాలి అని. సో అమ్మాయికి ఆల్రెడీ అర్థం అయ్యే ఉంటుంది. ఐ మిస్ యూరా విష్ణు అని కాసేపు అలాగే చైర్లో వెనక్కి వాలి కూర్చుంటాడు వివేక్. వైష్ణవి వెళ్ళిన తర్వాత లచ్చమ్మ చూసి, ఏంటి తల్లి ఎవరిది కారు అని అడుగుతుంది. అమ్మమ్మ, ఇది వివేక్ సార్ వాళ్ళది. నువ్వు ఆంటీతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పావు కదా, అందుకే వివేక్ సార్ పంపించారు అని వైష్ణవి చెప్పగానే సరే అని వైష్ణవి లచ్చమ్మ ఇద్దరూ కలిసి ఆ కారులో వివేక్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక లచ్చమ్మని వైష్ణవిని చూడగానే వివేక్ వాళ్ళ మదర్ తనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి రండమ్మ కూర్చోండి అని చెప్పి మర్యాద చేస్తుంది. అక్కడ కూర్చోగానే వైష్ణవి టీ ఆర్ కాఫీ ఏది అనగానే ఇట్స్ ఓకే ఆంటీ, ఏం వద్దు అని చెప్పేసి అంటుంది వైష్ణవి. ఇంకా లచ్చమ్మ కలగజేసుకొని, అమ్మ మీ అబ్బాయి మా మనవరాల్ని ఇష్టపడ్డాడు, పెళ్ళి చేసుకుంటాను అని చెప్పేసి మా వైష్ణవితో చెప్పాడంట. అందుకే ఒకసారి పెద్దవాళ్ళతో కూడా మాట్లాడితే బాగుంటుంది అని నేను వచ్చాను తల్లి. ఏమనుకోవద్దు, నా వైష్ణవికి అమ్మ నాన్న ఎవరూ లేరు, తనకున్నది నేను ఒక్కదాన్ని. అందుకే ఏది చేసినా ఏం చేసినా తనకి తోడుగా ఉండేది నేనే. అందుకే మీతో నేనే మాట్లాడడానికి వచ్చాను అంటుంది లచ్చమ్మ. అయ్యో పర్లేదమ్మా, మాకు ఎవరూ లేరు, నాకు నా వివేక్ అంతే అంటుంది. అలా ఎందుకు అనుకుంటావు తల్లి, ఇప్పటి నుంచి మనమందరం ఒకటే కదా, మీకు మేము మాకు మీరు అని లచ్చమ్మ అనగానే చాలా సంతోషమమ్మా అంటుంది. నా ఆరోగ్యం బాగుండట్లేదు తల్లి, నా ఆరోగ్యం బాగున్నప్పుడే నా మనవరాలి పెళ్లి చేయాలని నేను తాపత్రయపడుతున్నాను, దాని గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను అని అంటుంది లచ్చమ్మ. మీరు ఎలా అంటే అలాగే కానివ్వండి, మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మా వివేక్కి కూడా వైష్ణవి అంటే చాలా ఇష్టం. వైష్ణవి కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశాడో, ఇప్పుడు పెళ్ళి అనగానే ఎగిరి గంతేస్తాడు అంటుంది. సరే తల్లి, చాలా సంతోషము, నేను పంతులు గారితో మాట్లాడి మీ కబురు చేస్తాను అంటుంది లచ్చమ్మ. సరే అమ్మా, ఏదైనా తినేసి వెళ్ళండి అనగానే, లేదు తల్లి, సంబంధం కుదిరాక అప్పుడు అందరం కలిసి తిందాము, ఇప్పుడు వెళ్ళొస్తాము అని లచ్చమ్మ చెప్పగానే, ఓకే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తుంది తను. ఇంకా అక్కడి నుంచి వైష్ణవి లచ్చమ్మ ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.